వైశ్యుల కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైశాఖ శుద్ధ దశమి రోజున అంగరంగ వైభవంగా జరిగినాయి. వాసవి మాత పిల్లలైన పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ కలిసి 5 రోజులు అమ్మవారి పండగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఇందులో ఆఖరి రోజున చిన్నపిల్లలు, కన్నెపిల్లలు 102 మంది గోదావరి నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారికి వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసి ఆనందించారు. గోదావరి గట్టున కల వైశ్య దీపిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కమిటీ వారు అమ్మవారి జయంతి పురస్కరించుకొని 5 రోజులు పండుగలా జరిపారు. ఉదయం, సాయంత్రం పారాయణంతో పాటు పేరంటాన్ని నిర్వహించి అందరినీ కూడా ఆకట్టుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని చెప్పేసి ఆఖరి రోజున 102 మంది పిల్లలకి అమ్మవారి ప్రసాదంగా పుస్తకాలు, పళ్ళు, చాక్లెట్లు, పెన్లు, బుక్లు అన్నీ పంచిపెట్టారు. ఎంతో వైభవంగా జరిగింది. అనంతరం చిన్నపిల్లలందరూ కలిసి అమ్మవారికి ఎంతో సంతోషంగా నృత్యంతో నీరాజనం చేసి వాళ్ళ అమ్మవారి పట్ల ప్రేమను ప్రదర్శించారు. ఇంతటి చక్కటి సదవకాశాన్ని కల్పించిన ఆలయ కమిటీ ఆర్యవైశ్య దీపిక వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మవారి పుట్టినరోజు అంటే ప్రతి ఇంటిలోని వాసవి మాత పుట్టినరోజు. ఇలాంటి పండుగలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఇలాగే మనమందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక్కసారి వాసవి మాత పుట్టినరోజు అందరూ జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు. వైశ్య దీపిక, రాజమండ్రి.